హీరో. హీరోనా? ఇదేంటి కొత్త పిలుపు? ఇవాళ నేనున్న మూడ్ని బట్టి నాకలా పిలవాలనిపించింది. నా ప్రమేయం లేకుండా పిలిచేశాను హీరో. పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఎవరికి? నీకే. ప్రూవ్ చేస్తున్నావు చూడు. పిచ్చిదారిలా నవ్వుతున్నానా నేను? డౌటా? సర్లే, అలాగే అనుకో. ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. ఎందుకు కాల్ చేసావు? థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్? కాల్ చేయగానే హాస్పిటల్కి వచ్చినందుకు, అండగా నిలబడినందుకు. నీ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసి నేను రాలేదు. తెలుసు. ఇవాళ 2 విచిత్రాలు జరిగాయి. ఒకటి, ఇప్పటి వరకు నా లైఫ్ లో నాకు కష్టం అనిపించి కన్నీళ్లు పట్టిన రోజుది. ఆ కష్టకాలంలో మీకే ఎందుకు కాల్ చేయాలనిపించిందో నాకిప్పటి వరకు అర్థం కాలేదు. ఇక రెండోది, నేను కాల్ చేయగానే కట్ చేసిన మీరు ఆశ్చర్యంగా మీరే మళ్ళీ కాల్ చేశారు. ఎవ్వరి ముందు ఏడవని నేను మీ ముందు ఏడ్చేశాను. హలో, ఉన్నారా? సో ఇవాళ మీరు హీరోలా వచ్చారు, సపోర్ట్ గా నిలబడ్డారు. అందుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వింకా ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలనుకున్నావో అవన్నీ నీ దగ్గరే దాచుకో. నేను నీ కోసం వచ్చి నిలబడలేదు. అలాంటి పరిస్థితుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళున్నా వచ్చి నిలబడేవాణ్ణి. అదింకా మంచి క్వాలిటీ కదా, పక్కా హీరో క్వాలిటీ. చాలిక. నేనేదో ఫార్మాలిటీ కోసం థ్యాంక్స్ చెప్పాలని కాల్ చేయలేదు. నాకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది, చెప్పాను. అలాగని మీరు మరీ మురిసిపోకండి. ఈ వ్యవహారంతో మీ దగ్గర బుద్ధిగా పద్ధతిగా ఉంటానని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బావ మర్దలంటే అనుకూల శత్రువులు. ఎలక పిల్లిలా ఉంటేనే మజా. అప్పుడే కదా నీ పిలక నా చేతిలో ఉంటుంది. సైలెంట్ గా వింటున్నానని చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నన్ను ఆడించేంత గొప్పదానివా నువ్వు? అరే, అదింకా అర్థం కాలేదా బావా నీకు? అసలు మనం పరిచయం అయిన దగ్గర నుంచి ఒకసారి రివైండ్ బటన్ నొక్కి చూడు. నేను నిన్ను ఎంత ఆడించానో. ప్రతి విషయంలో నేనే నెగ్గాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి సంబంధించి ఓ భయంకరమైన నిజం ఒకటుంది. తెలిస్తే నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటది? అమ్మా, అది చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తావా లేదా? చెప్పను. నువ్వు నీ పిచ్చి వాగుడు. పెట్టు ఫోన్. సుబ్బారావు, నా మాటలు వినొద్దు అనుకుంటే నువ్వు ఫోన్ కట్ చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం లాజిక్ తెలియకుండా కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నావయ్యా? నిన్ను నమ్మి పెళ్లి కూడా చేస్తున్నాం. ఓవే రాక్షసి. భావనిలా ఏడిపిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. అదిగో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేశారు. ఏంటి పెళ్లి కొడుకు గారు, ప్రయాణం బాగా జరిగిందా? ట్రావెల్ చేసి బాగా అలసిపోయినట్టున్నారు. పానకాలు ఏర్పాటు చేశాం, లీటర్లు తాగండి. నమస్తే అమ్మా. చల్లగా ఉండు నాయనా. ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బాగుంది నాయనా. మీకు అలా అయిందని తెలియగానే మేమెంత బాధపడ్డామో తెలుసా? మన చేతుల్లో ఉంది నాయనా. అంతా దేవుడి దయ. ఆయన ఉండమంటే ఉంటాం, పిలిస్తే పోతాం. మృత్యువుని గెలిచారు. దొంగ సచ్చినోడు చంపడానికి వీడే మాత్రలిచ్చి
ఇప్పుడెంత ప్రేమ ఒలకపోస్తున్నాడో. ఏమ్మా ఆ? పొద్దున్న టిఫిన్ చేసి మాత్రలు వేసుకున్నావా లేదా? ఒరే, నా మాత్ర డబ్బా ముట్టుకున్నావా ఏంటి? లేదు, నువ్వు భయపడకు. వీళ్ళీ పెళ్లి అప్పడానికి అక్క తమ్ముడు నన్నే టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. జాగ్రత్తగా ఉండాలి. బావగారు, పానకాలు తాగండి. పానకాల? వాట్ ఈస్ పానకాలు? వాట్ ఈస్ పానకాలు కాదు, పానకాలు. ఈ బిందె పానకం మొత్తం పెళ్లి కొడుకుతో తాగించాలి. అది మన ఆచారం. ఏంటి, ఈ బిందె మొత్తమా? హా, ఏంటత్తా, అదే కదా మన ఆచారం. అవునవును. అమ్మా, తాగండి బావగారు, తాగండి. తాగరా, ఆచారం కదా. నాన్న, పానకాలు కినికాలు నాకు అసలు అలవాట్లేదు. పైగా బిందెడు. అలవాటు అవడానికి రోజు పెళ్లి చేసుకుంటావా ఏంటి? తాగనయ్యా, తాగు తాగు. నువ్వు తాగరా. పెళ్లి నాకా నీకా? తాగరా, తాగు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకునని మాతో 3 చెరువుల నీళ్లు తాగించావు కదా, బిందెడు పానకం తాగడానికేంటి? తాగు. నాన్న, తాగాలి, 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 తాగాలి. రే 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 రే. ఆగరా బాబు, నిజంగానే బిందెడు తాగేసేలా ఉన్నావు. అంటే నిజంగా తాగక్కర్లేదా? రేయ్, నీ మరదలు నీతో ప్రాంక్ చేస్తోంది, ఆ మాత్రం అర్థం కావట్లేదా నీకు? ఏంటి బావగారు అలా ఉలిక్కి పడిపోయారు? ఇంకా పెళ్లి కొడుకునే చేయలేదు, అప్పుడే బెదిరిపోతున్నారు. ఇక ముందు ముందు ఎలా తట్టుకుంటారో. నేను చూస్తాను. పోటీయా? చూద్దామా? ఆ? ఇదిగో అమ్మాయి, అప్పుడే మీ బావని అంత బెదరగొట్టకు. ముందు మీ బావతో పానకం తాగించి తర్వాత అందరికీ ఇవ్వు. ఉమ్. తాగండి బావగారు, ప్రయాణ బడలిక మొత్తం పోతుంది. నీ మనవరాలు మరీ అతి చేస్తుంది. అబ్బాయిని ఆట పట్టించడం ఏంటి? కొంచెం తిన్నగా ఉండమని చెప్పు. అలివేని, పెళ్ళంటే ఇలా సందడిగా సంతోషంగా అల్లరల్లరిగానే ఉంటుంది. ఏదో యోగా క్లాస్కి వచ్చినట్టు ధ్యానం చేస్తూ కూర్చోరు. చెప్పు నీ కొడుక్కి. అబ్బాయికి హారతిచ్చి లోనికి పంపించండి. కాస్త గట్టిగా తీయండి, పెళ్లి కొడుకు అసలే అందగాడు. ఏంటత్తా, కొడుకుని మరీ ఇంత సున్నితంగా పెంచారు? బెలూన్ సౌండ్ కి ఇలా బెదిరిపోతున్నారు. నా కొడుకు అమాయకుడు, పాపం మరీ ఆట పట్టించుకో. ఓహో, సూటేసుకున్న స్వాతి ముత్యం అన్నమాట. మధు, పాపం ఇంకొదిలే. మా అన్నయ్యకి ఈ టీజింగ్ ని తట్టుకోలేడు. అన్ని లెక్క పెట్టుకుంటున్నా, చూస్తాను. చూద్దాం బావా, సవాల్.